వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ ఫామ్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ ఫామ్. నేను వచ్చేసి మన ఫామ్ టూర్ అయితే చూపిస్తాను. ఫామ్ టూర్ అయితే చూద్దాం రండి. ఒక్కొక్కటి ఇవేం రకాల చెట్లు మీకు అయితే చూపిస్తారండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అక్కడి నుంచి అయితే వద్దాం రండి చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వచ్చేసి ఆల్పూకా చెట్టు. ఇది వచ్చేసి మేమైతే అమెజాన్ అయితే బుక్ చేసుకున్నాం. ఇవి వచ్చేసి టమాటా చెట్లు, మీరు అనుకునే చెట్లు అనుకోండి టమాటా చెట్లు. అది వచ్చేసి బీరకాయ చెట్టు మనం అయితే వేస్తున్నాం కదా చూడండి, మొత్తం అయితే మారిపోయింది. కాకరకాయ చెట్టు ఇది. సో ఫ్రెండ్స్ ఇది స్ట్రాబెరీ చెట్టు. ఇది మనం వచ్చేసి అమెజాన్ అయితే బుక్ చేసుకున్నాం. అది సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కొన్ని పూల చెట్లు అయితే ఉంటాయి చూడండి. కొన్ని పూల చెట్లు, రోసు, దానికి సంబంధించిన కొన్ని పూలు అయితే ఉంటాయి. చామంతి ఇంకే చెట్లు పూలు అయితే ఉంటాయి. అవి తర్వాత అది సో ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చి మన జామ చెట్టు ఎంత పెద్ద అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇది పెట్టి 4 to 5 years అయితే అయిపోతుంది జామ చెట్టు పెట్టి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన నిమ్మ చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఇది ఇట్లా 5-6 years అయితే అవుతుంది. ఇది పెట్టుకుని అయితే ఫుల్ నిమ్మకాయలు తీస్తుంది ఫ్రెండ్స్, మాకు అన్లిమిటెడ్ నిమ్మకాయలు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చెట్టు వచ్చేసి స్వీట్ లెమన్ అని చూపిస్తాను. ఇది వచ్చేసి మన పాలకూర మధ్య అయితే ఉంటుంది. ఇది అయితే స్వీట్ లెమన్ చూడండి. ఇది వచ్చేసి మనం అయితే అమెజాన్లో బుక్ చేసుకున్నాం, అందుకే చిన్నగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 7 feet వరకు పెరుగుతుంది. తర్వాత వచ్చేసి కాయ అయితే కాస్తుంది స్వీట్ లెమన్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కిడ్నీల చెట్లు. దీని పేరు వచ్చేసి అసలు పేరు వచ్చి రణపాల ఆకు. ఇది వచ్చి చాలా కిడ్నీలకు అయితే వస్తుందంట. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ఆర్గానిక్ పాలకూర. దీని మధ్య అయితే ఒకటి స్వీట్ లెమన్ అవుతుంది. ఇది ఇట్లా స్వీట్ లెమన్, ఇది ఇట్లా అమెజాన్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వచ్చేసి ఆ నేరేడు చెట్టు ఎంత పెద్ద అయిందో. ఇది వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 3 years అవుతుంది. ఫిబ్రవరికి అయితే 3 years అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే చెట్టు అయితే చూపిస్తానండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వంకాయ తోట, మన వంకాయ తోట. ఇది వచ్చేసి మాడి చెట్లు. ఈ చెట్టు కాయలు వచ్చేసి బేనిస కాయలు అయితే కాస్తుందంట. 2 చెట్లు అయితే పెట్టుకున్నాం. చూడండి మన బీరకాయ చెట్టు మొత్తం చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద అయిపోయింది చెట్టు. సో ఫ్రెండ్స్ ఇది ఇట్లా బేనిసనే. సో ఫ్రెండ్స్ అంటే ఇది వచ్చేసి కొద్దిగా చెట్టు అయితే పెట్టుకుందాం. ఇది వచ్చేసి తైమన్ జామ. ఇది వచ్చేసి 8 monthsకి అయితే కాయలు అయితే కాస్తుందంట. చూడాలి, చెట్టు వచ్చి మంచిగా ఎగురైతే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ తైమన్ జామ వచ్చేసి 8 monthsకి అయితే వస్తుంది. కాసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ తైమన్ జామ చెట్టు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చెట్టు వచ్చేసి చెర్రీ చెట్టు. ఇది చెట్టు వచ్చేసి చూడండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 2 months అయితే అయింది పెట్టుకొని. ఇది వచ్చేసి అమెజాన్ అయితే బుక్ చేసాం. స్టార్ట్ అవుతుంది, మీరు చూడవచ్చు అప్పుడే. మీరు దగ్గరికి వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చెప్పిన కదా స్టార్ ఫ్రూట్. ఇది వచ్చేసి మనం అయితే అమెజాన్లో బుక్ చేసాం. స్టార్ట్ అయితే చూడవచ్చు మీరు అప్పుడే. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి స్టార్ట్ ఇట్లా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చి పెట్టుకొని 2 months 18 days అయితే అవుతుంది. సంతరం చెట్టు చూడండి ఎంత మంచి ఎగురు అయితే వచ్చిందో. తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి మన ఆర్గానిక్ తోట మొత్తం. ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎలక్కాయ చెట్టు అంటారంట. ఇది వచ్చేసి కాయలు చట్నీ అయితే చేసుకుంటారంట. మీదికి ఏమంటారు కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ అన్ని చెట్లు ఒక ఫోటోలు మీకు అయితే స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి మన ఉల్లి తోట ఎంత పెద్ద ఉందో. ఇది వచ్చేసి మనం 1 month అయితే వేసుకున్నాం. నారు తెచ్చి అయితే వేసుకుందాం ప్లస్ ఆర్గానిక్ నారు. చూడండి మనం పండించుకొని మనం వేసుకున్నాం ప్లస్ నారు ఇట్లా 1 month అయిపోయింది. నెక్స్ట్ అయితే సో ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి. ఈ చెట్టు పేరు వచ్చేసి కేసరి. సో ఫ్రెండ్స్ ఇది కూడా కేసరి, 2 ఒకటే. నెక్స్ట్ అయితే అనుకుంటున్నాం ఇది వచ్చేసి బేనిస. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బేనిస చెట్టు చూడండి ఎంత పెద్ద అయిపోయిందో. చూడండి ఇది వచ్చేసి దీనికైతే పూత అయితే ఉన్నది. కాకపోతే అప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా పూత అవుతుంది. దీనికి వచ్చేసి పూత అయితే రాలిపోయింది. అందుకని దీని అయితే కట్టతో అయితే కట్ చేసినాం ఫ్రెండ్స్. చెట్టు కింద నుంచి మీదకి అయితే కట్ చేసినాం ఫ్రెండ్స్. ఎక్కడ ఎగురున్నా వచ్చి పెట్టు. సో ఫ్రెండ్స్ ఇది బేనిస చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంత పెద్ద అయిపోయింది. సో ఫ్రెండ్స్ అన్ని చెట్లకైతే పూత అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని దాంట్లకైతే కట్ చేసినాం. చెట్టు అయితే తొందరగా పెరగదని అన్నారు ఫ్రెండ్స్ అందరూ, అందుకని కట్ చేసినాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ చెట్టు కూడా బెనిఫిట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. దీనికైతే మంచి ఎగురు అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి మన ఫామ్లో పెట్టిన చెట్లన్నీ
సో ఫ్రెండ్స్ మన ఫామ్లో పెట్టుకున్న చెట్లన్నీ డిసెంబర్ 15కి 2024 నాడైతే పెట్టుకున్నాం. ఈ రోజు కరెక్ట్ 2 months 18 days అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ మన ఫామ్లో ఇప్పటికి వచ్చేసి మన చెట్లు వచ్చేసి 2-3 times అయితే కటింగ్ అయితే చేసినాం. సో ఫ్రెండ్స్ 4 times అయితే ఎరువు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. వారానికి ఒకసారి అయితే ఎరువు అయితే పక్క వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. అంటే ఫ్రెండ్స్ ఇంకో ఐటమ్ తయారు చేయాలి. ఇది కూడా బేరిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి దీంట్లో ఒక రకమైన బేరిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు వచ్చేసి మోసంబి. చూడండి ఫ్రెండ్స్ ఇది పెట్టుకోండి. మనం అయితే చెట్లకి అయితే డ్రిప్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. వాటర్ చూడండి ఎంత మంచి చుక్క కారుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి మన డ్రిప్ అయితే ఇరిగేషన్ అయితే మేమైతే ఇప్పుడు అయితే సమ్మర్ కదా ఫ్రెండ్స్. సో అందుకని మేమైతే డైలీ 1 hour అయితే వేసాం ఫ్రెండ్స్ పక్క. ఒకవేళ వింటర్ లేదంటే ఎన్ని సీజన్స్ అయితే ఉన్నాయనుకో అప్పుడు వచ్చేసి డే బై డే అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా అయితే డైలీ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఎండలు అయితే చాలా గట్టిగా కొడుతున్నాయి, అందుకని డైలీ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. డైలీ 1 time వేస్తున్నాం ఫ్రెండ్స్. అది కూడా 1 hour 2 hours అయితే వేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి ఇది ప్రమోల్గా నచ్చే దానిమ్మ చెట్టు. ఇది వచ్చేసి మేము భద్రాచలం నుంచి తెప్పించుకున్నాం అమెజాన్లో. సో ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి ప్రమోల్గా నెట్ దానిమ్మ చెట్టు అంటారు దీన్ని. ఇది వచ్చేసి మేము భద్రాచలం నుంచి ఆన్లైన్ అయితే తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచి ఉందో చెట్టు. ఇంకా ఎగిలో రాలేదు ఫ్రెండ్స్, ఎగిరి వచ్చిన తర్వాత తెప్పిస్తాం. సో ఫ్రెండ్స్ చూడండి మన అరటి చెట్టు. దీనికి వచ్చేసి వాటర్ అయితే ఫుల్ కావాలి ఫ్రెండ్స్, తొందరగా పెరగాలంటే. అందుకని ఇక్కడైతే ఎప్పుడైతే పెట్టించుకున్నాం వాటర్. ఒకవేళ వాటర్ సో ఫ్రెండ్స్ మన ఫామ్లో అరటి చెట్లకి అయితే డ్రిప్ వాటర్ కాకుండా ఎక్స్ట్రా వాటర్ కోసం దీని అయితే ఫిట్ చేయించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫ్రెండ్స్ ఎక్కువ అరటి చెట్టు తొందరగా అంటే వాటర్ అయితే ఫుల్ కావాలి ఫ్రెండ్స్. అందుకని వాటర్ అయితే సిస్టమ్ అయితే పెట్టించుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దాని గురించి చూపిస్తా. ఉసిరికాయ చెట్టు. సో ఫ్రెండ్స్ చూడండి మన ఉసిరి చెట్టు ఇప్పుడైతే ఆకులు అయితే రాలిపోయి మళ్ళీ ఎగురు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎంత మంచిగా వచ్చింది ఫ్రెండ్స్, ఎగురు పచ్చగా ఎంత పెద్ద ఫ్రెండ్స్. మన ఉసిరి చెట్టు ఆకాన్ని అయితే పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ ఆ చెట్టు. నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మన చట్నీ చెట్టు దానికి అయితే వచ్చినాం. చెట్టు వచ్చేసి చట్నీ చెట్టు అంటారు. చట్నీ చెట్టు చూడండి. ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళు అయితే పచ్చడి పెట్టుకొని మంచిగా తింటారు ఫ్రెండ్స్, చట్నీ చెట్టు. సో ఫ్రెండ్స్ ఇది చూడండి చెట్టు వచ్చేసి పచ్చడి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ క్యారీ అయితే ఒక్కొక్కటి ఇంత మంచిగా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మన మునక్కాయ చెట్టు. మనం పెట్టిన చెట్టు నా చేతితో చిన్న ఉన్నది ఫ్రెండ్స్. పెట్టిన బిడ్డ ఫ్రెండ్స్ నాకు లోతు అయితే అయిపోయింది చెట్టు. ఎంత మంచిగా అయింది ఫ్రెండ్స్ చెట్టు. 2 months 18 days అయితే దీని అయితే మంచిగా చూసుకున్నా ఫ్రెండ్స్. అందుకని ఎంత మంచిగా అయిపోయిందో. మునక్కాయ చెట్టు ఎన్ని పీసులు కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చెట్టు అయితే ఎంత మంచిగా ఉందో. లెంత్ అయితే ఎక్కువ అవుతుందని ప్రతి వరకు అయితే పార్ట్ 1 అయితే ఆపేస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి part 2 వీడియో కోసం అయితే ఆగండి, రేపైతే పెడతాం చూడండి. సో ఫ్రెండ్స్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ ఫ్రెండ్స్.